మీ అందరినీ కలిసే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు. నా పేరు జిఎల్ నామదేవ్. స్టార్టింగ్లో క్యాసెట్లు రికార్డింగ్ చేసేటప్పుడు చిన్న కీబోర్డ్తో మొదలుపెట్టి SA21 అని ఒక కీబోర్డ్ ఉంటుంది చిన్నది, ఇంతే ఉంటుంది అది. దాంతో ఫస్ట్ పాట వేములవాడ రాజరాజేశ్వర స్వామి పాట చేయడం జరిగింది. అది మన కలేకూరి ప్రసాద్ అన్న రాసిన ట్యూన్లో రాజన్న పాట. వేములవాడలో వెలసిన రాజన్న నీ అండా దండ మాకుండాలని, సారీ క్షమించాలి, ఆ పాటతోటి నా ప్రస్థానం మొదలైంది రికార్డింగ్ లో. అంతకుముందు స్టేజ్ ప్రోగ్రాంలు, ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు చేసేవాడిని. ఇక్కడి వరకు ఈ ప్రయాణం ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఇప్పుడు కూడా నేను అదే ఫీల్డ్ లో ఉంటాను. చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంతసేపు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రేక్షకులు, ప్రొడ్యూసర్లు, రైటర్లు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రయత్నం ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనానికి మనందరినీ ఏకం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పెద్దలు రమణాకర్ గారు, తర్వాత ప్రసాద్ గారు, సత్తర్ గారు, ఈ ప్రయత్నంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు. రమణాకర్ చెప్పినట్టుగా మనము ఐక్యంగా ఉంటే ఏం సాధించుకోవచ్చు అంటే, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఒక కళాకారులు మాత్రమే చెప్పిండు రమణాకర్. కళాకారులు మాత్రమే కాక, కళాకారులు కాక ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఆర్ట్ డిపార్ట్మెంట్స్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉంటే, మనము ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు మనకు అనుకూలంగా స్పందిస్తాయని నాకు కూడా అనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈరోజు రమణాకర్ చెప్పినట్టుగా మనం వచ్చేసి ఇక్కడ ఫోటోలు దిగి ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడమే కాకుండా, భవిష్యత్ కార్యాచరణ అందరూ కలిసి, కొంతమంది పెద్దలందరూ ఒక అడ్హాక్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే 50 మందితోటి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం అంటే సాధ్యం కాదు, 100 మందితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఒక 10 మందో 12 మందో ఒక టీం లాగా ఏర్పరిచి ఉత్సాహంగా ముందుకొచ్చి నేను ఈ వర్క్ చేస్తాను, ఈ పని చేస్తాను అనే వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళతోటి నిర్ణయాలు తీసుకొని ఆ కమిటీ ద్వారా ఏమేమి కార్యాచరణ చేస్తే బాగుంటుంది అదే ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. అది మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరు పని చేస్తారు, స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పి మీరు ఉండాలనంటే నాకు టైం ఉండదండి, నాకు దొరకది, నేను దీనికి పని చేయలేను, నేను ఉండమంటే ఉంటా, నీ అనుకుంటా అంతే అనేటోళ్ళు ఉంటారు. కాబట్టి స్వచ్ఛందంగా నేను ఈ పని చేయగలుగుతాను, ఈ సంఘానికి నేను నా వంతు పనిచేస్తానంటే మాత్రమే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. దాంట్లో నాదొక సలహా, ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరిని తీసుకుంటే బాగుంటుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఒకరు, సింగర్లలో ఒకరిద్దరు, రైటర్లలో ఒకరిద్దరు, అట్లా ప్రొడ్యూసర్లు ఒకరిద్దరు, డైరెక్టర్లు ఒకరిద్దరు, అట్లా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ అభిప్రాయం చెప్పి ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ.